కలర్ఫుల్గా ఉన్నాయి కబాబ్స్. నౌ ఇట్స్ మై టైమ్. సో కార్తీక మాసం అంతా ఇంట్లో నో చికెన్. నాకైతే ఫుల్ చికెన్ కోసం క్రేవింగ్ ఉండే, అందుకోసమే షాప్ మీద పడి మరీ తినేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇందాక చెప్పినట్టు ఇది లెగ్ జాయింట్, ఒకటి వింగ్ ఇచ్చారు. సో లేట్ చేయకుండా ఇది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఓకే, సో గైస్, ఎక్స్ప్లోరింగ్ వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ సిరీస్లో భాగంగా నేను వైజాగ్లో ఉన్న స్ట్రీట్ ఫుడ్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు నచ్చే కొన్ని వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ నేను ఎక్స్ప్లోర్ చేస్తాను. వీలైతే వాటి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. మీరు ఎవరికైనా నేను ఎక్స్ప్లోర్ చేసేవి నచ్చితే మీరు కూడా వెళ్ళి తప్పకుండా ట్రై చేయవచ్చు. సో లెట్ us ఎక్స్ప్లోర్ ద స్ట్రీట్ ఫుడ్ ఇన్ వైజాగ్. గైస్, రైట్ నో నేను సైక్లోన్ వార్నింగ్ సెంటర్ ఉంటుంది కదా, ఆ జంక్షన్లో ఉన్నాను. ఇది 3 వే జంక్షన్. సో అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నాను. నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, రాయల్ కబాబ్ కింగ్స్ అంట. ఈ ప్లేస్కి వచ్చాను. ఏమైతే డిషెస్ ఉన్నాయో వాటిని నేను ఇవాళ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా మెనూలోకి వెళ్ళిపోదాం, ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. రైట్ నో నేను మెనూ కార్డ్ చూస్తున్నాను. నేమ్ వచ్చేసి రాయల్ కబాబ్ కింగ్స్ అంట. ఇక్కడ ప్లెయిన్ కబాబ్, మసాలా కబాబ్, గార్లిక్ కబాబ్, మలై కబాబ్, హరియాలి కబాబ్, చికెన్ వింగ్స్, చికెన్ హాఫ్ జాయింట్, చికెన్ ఫుల్ జాయింట్ అంట. వైజాగ్లో నార్మల్గా కబాబ్స్, చీకులు ఇలాంటివన్నీ బాగానే దొరుకుతాయి. బట్ నేను ఇక్కడ కొంచెం డిఫరెంట్గా చూస్తున్నాను మెనూ. గార్లిక్ కబాబ్, మలై కబాబ్, హరియాలి కబాబ్ కొంచెం డిఫరెంట్గా ఉంది స్ట్రీట్ ఫుడ్లో. సో ఇక్కడే పక్కన డిషెస్ పెట్టారు చూడండి లుక్ కోసం. మరి వీటి పేర్లు ఏంటో ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. చూడడానికి మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది. ఏంటి ఒకసారి అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయరా? మా దగ్గర మలై ఉంది, హరియాల, గార్లిక్, ప్లెయిన్, మసాలా, ఓకే, వింగ్స్ జాయింట్స్. అంటే ఇక్కడ మీకు డిఫరెంట్గా పెట్టాలని ఎలా వచ్చింది? సిటీలో అంతా ఒకటే కబాబ్ దొరుకుతుంది మనకి. బయట స్ట్రీట్ ఫుడ్లో అయితే నార్మల్ చీకులే దొరుకుతాయి. మీకు ఈ గార్లిక్ అని, హరియాలి అని ఇది ఎవరు చెప్పారు మీకు? అసలు ఎలా తెలుసు? మీ బాబా వాళ్ళు వచ్చినారు. అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి నాకు ఇవ్వండి, నేను టేస్ట్ చూస్తాను. ఓకే, ఎంత టైం పడుతుంది? 15 minutes. 15 minutesలో చేసి ఇచ్చేస్తారు. ఓకే సరే. ఏం ఆయిల్ వాడతారంటే? మామూలు ఇంట్లో రిఫండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిలే. ఓకే. చూసారు కదా, ప్రతి బాక్స్ మీద వీళ్ళు పాలిథిన్ ఫాయిల్తో
చుట్టేశారు, దీనివల్ల డస్ట్ ఏం పడకుండా. నాకైతే ఇక్కడ చాలా హైజీనిక్గానే అనిపిస్తుంది. యా, చూడండి మీకే తెలుస్తుందిగా. వాళ్ళు అసలు ముట్టుకునే విధానం కానీ అవన్నీ చూస్తుంటే చాలా క్లీన్గా ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ రెసిపీస్ యొక్క డిజైనర్ తినేనంట, ఇందాక వీళ్ళ మదర్ చెప్తున్నారు. సో మీ పేరు భయ్యా? సాయి. ఓకే. కలర్ఫుల్గా ఉన్నాయి కబాబ్స్. నౌ ఇట్స్ మై టైమ్. చాలా టెండరీగా ఉంది ఇది మలై కబాబు. సారీ, హరియాలా కబాబ్ అంట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, నాకైతే నచ్చింది. చూడండి, అసలు బోన్ అనేది లేదు. దీని ప్రైస్ కూడా వచ్చేసి 35 రూపీస్ అండి. 35 రూపీస్. చాలా బాగుంది. సో రైట్ నౌ దిస్ ఈజ్ మసాలా. ముందు తిన్నదానికి దీనికి అయితే చాలా డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది నాకు. ఇది కూడా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఇది కూడా. దిస్ ఇస్ గార్లిక్. సో లాస్ట్ ది ప్లెయిన్ కబాబ్. ఇది 20 రూపీస్ మాత్రమే. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ తిని చూద్దాం. నేను తిన్న వాటిలో అన్నిట్లోని అన్నీ బాగున్నాయి, ఇది కూడా బాగుంది. మిగతా వాటిలో ఏంటంటే నాకు స్పైసెస్ తేడా తెలుస్తుంది. ఇది ప్లెయిన్ కబాబ్, నాకు ఇది కూడా చాలా నచ్చింది. ఇందులో కూడా సర్టెన్ అమౌంట్ ఆఫ్ స్పైసెస్ యాడ్ అయి ఉన్నాయి. సో నాకు ఇది కూడా బాగా నచ్చింది. నేను ఇలా తింటుంటే మీకు జలస్గా ఉంది కదా, మీకు కూడా తినాలనిపిస్తే ఇక్కడికి వచ్చేసేయండి. రాయల్ కబాబ్ కింగ్స్ ట్రై చేయండి. ప్లేస్ అయితే బాగుంది, ఫుడ్ కూడా హైజీనిక్గా ప్రిపేర్ చేస్తున్నారు, టేస్ట్ కూడా సూపర్గా బాగుంది. వీటన్నిటిలోని ఆల్మోస్ట్ అన్నీ బాగా నచ్చాయి, కానీ నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి ఇది హరియాలి. నాకైతే బాగా నచ్చింది. టేస్ట్ కానీ స్పైసెస్ కానీ బాగా ఉన్నాయి. జాయింట్ వింగ్ కదా. సో కార్తీక మాసం అంతా ఇంట్లో నో చికెన్. నాకైతే ఫుల్ చికెన్ కోసం క్రేవింగ్ ఉండే, అందుకోసమే షాప్ మీద పడి మరీ తినేస్తున్నాను. సో ఇప్పుడు నాకు ఇందాక చెప్పినట్టు ఇది లెగ్ జాయింట్, ఒకటి వింగ్ ఇచ్చారు. సో లేట్ చేయకుండా ఇది తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఓకే, జాయింట్లో ఉండే టెండర్నెస్ ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా ఉందంటే ఎగ్జాక్ట్గా కేఎఫ్సీలో ఫెయిరీ గ్రిల్ చికెన్ ఉంటుంది కదా, సిమిలర్ టేస్ట్ వస్తుంది దీనికి. నాకైతే పర్సనలీ లైక్ దిస్. సో చికెన్ వింగ్స్ రైట్ నౌ ఇన్ మై హ్యాండ్.
జ్యూసీ. ఆబ్వియస్లీ నేను చికెన్ లవర్ని, ఇంకా మాటలేం చెప్పడానికి ఏముంటాయి, చాలా బాగున్నాయి అన్ని డిషెస్ కూడా. ఆంటీ ఇక్కడ ముందు నెంబర్స్ పెట్టారు కదా, మనం ముందుగా వచ్చే ముందు కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మీరు రెడీగా పెడతారా, చేస్తారా? ఓకే. సో గైస్ ఇక్కడ నెంబర్ ఉంది. సో నేను అడ్రస్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. మీకు ఎవరికైనా ఇన్ కేస్ ఇట్ సైడ్ వస్తే ఈ నెంబర్ కాల్ చేస్తే ముందుగానే మీరు ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళు రెడీ చేస్తారంట. ఇప్పుడు ఇంటికి వచ్చాను. సో అది గైజ్ ఈరోజు లాగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ ఎస్, డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and also give it a thumbs up and share my videos. Thank you very much guys for watching. We'll meet in the next video.